తులారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. తులారాశి వారికి ఈ ఏడాది ఆదాయం సమృద్ధిగా లభిస్తుంది. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. కొన్ని మంచి అవకాశాలు లభించవచ్చు. తులారాశి జాతకులకు విశ్వావసునామ సంవత్సరం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. గురుడు వృషభ రాశి సంచారంతో ఆటంకాలు. గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి 14/5/2025 వరకు వృషభంలో ఉంటాడు. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడకుండా చూసుకోండి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలను నుంచి దూరంగా ఉండాలి. 15/5/2025 నుండి 19/10/2025 వరకు, మళ్ళీ 6/12/2025 నుండి సంవత్సరం చివరి గురుడు మిథునంలో ఉంటాడు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. 20/10/2025 నుండి 5/12/2025 వరకు కర్కాటకంలో ఉంటాడు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు. శని మీనరాశి సంచారంతో ఆకస్మిక ధనలాభం. శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు. బంధుమిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శత్రుబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. రాహువు మీనరాశి సంచారంతో శత్రుబాధలు తొలగిపోతాయి. రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18/5/2025 వరకు మీనంలో ఉంటాడు. మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రుబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక లాభాలుంటాయి. 19/5/2025 నుండి సంవత్సరం చివరి వరకు కుంభంలో ఉంటాడు. పిల్లల వల్ల ఇబ్బందులు వస్తాయి. అధికారులతో గౌరవించబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయటం మంచిది. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. కేతువు కన్యరాశి సంచారంతో దైవ దర్శనం. కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18/5/2025 వరకు కన్యలో ఉంటాడు. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం కలగకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగుటకు డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవ దర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. 19/5/2025 నుండి సంవత్సరం చివరి వరకు సింహంలో ఉంటాడు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం నందు బృహస్పతి మే నుండి 9వ స్థానంలో, శని 6వ స్థానంలో, రాహువు మే నుండి 5వ స్థానంలో, కేతువు మే నుండి 11వ స్థానంలో సంచరించుట చేత తులారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతమవుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటివి సత్ఫలితాలను ఇచ్చును. వ్యాపారస్తులకు ధనలాభము, వ్యాపార వృద్ధి జరుగును. ఈ సంవత్సరం తులారాశి వారికి మంచి ఆదాయం, అభివృద్ధి సూచించుచున్నవి. ఎవరికి ఎలా?
తులారాశి వారు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో విద్యార్థులు శుభ ఫలితములను పొందెదరు. వ్యాపారస్తులకు వ్యాపారం లాభదాయకంగా ఉండును. గత కొంతకాలంగా ఏవైతే సమస్యలున్నాయో ఆ సమస్యలు కొలిక్కి వచ్చును. కోర్టు తీర్పులు, కోర్టు వ్యవహారాలు అనుకూల ఫలితాలను అందించును. ఈ సంవత్సరం ఆరోగ్యం, ఆనందం కలుగును. కుటుంబ సౌఖ్యం కలుగును. సంతానం వలన శుభవార్తలను వినెదరు. ప్రయాణములు లాభదాయకంగా ఉండును. శుభవార్తలు వింటారు. శుభకార్యాలయందు పాల్గొంటారు. ఇన్వెస్ట్మెంట్లు వంటివన్నీ కలిసి వచ్చును. సజ్జన సాంగత్యం పెరుగును. ఆరోగ్యం కోసం చేసే ప్రయత్నాలు ఫలించును. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో పని ఒత్తిడి వల్ల ఇబ్బందులు ఏర్పడను. నరఘోష పెరుగు సూచన. తులారాశి స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలున్నాయి. సౌఖ్యం, ఆనందం కలుగును. రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కనకదుర్గా స్తోత్రాన్ని పఠించండి. శుక్రవారం రోజు ఆవునేతి దీపాన్ని లక్ష్మీదేవి వద్ద వెలిగించండి. ఆదిత్య హృదయ పారాయణ మంచిది. మాసవారి ఫలితములు. ఏప్రిల్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు ఉంటాయి. గృహ మార్పులు ఉంటాయి. వృధా ఖర్చులు కూడా. దేవాలయ దర్శనం చేయుదురు. క్రయ విక్రయాల్లో లాభాలుంటాయి. మిత్రులు శత్రువులుగా మారెదరు. అధికార ఒత్తిడి, ప్రతి విషయంలోనూ ఆలోచనలు. మే నెల. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. ధనలాభం. వ్యాపారంలో మంచి అభివృద్ధి. తలపెట్టిన పనులు నెరవేరును. గృహ నిర్మాణ పనులు పూర్తగును. బంధు విరోధములుంటాయి. వివాహ ప్రయత్నములు, పనులు పూర్తి చేస్తారు. శత్రుజయం. జూన్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. తీర్థయాత్రలు చేస్తారు. వస్తువులు, ఆభరణములు కొంటారు. సంతానపరంగా ధన వ్యయం. దేవాలయ దర్శనం చేస్తారు. స్థిరాస్త్రి విక్రయం. స్నేహితులు శత్రువులుగా మారును. ప్రమాద సూచనలున్నాయి. అనారోగ్య సమస్యలుంటాయి. జూలై నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యవసాయంలో చిక్కులు, గొడవలు వచ్చును. ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలం. ఆదాయమునకు మించిన ఖర్చులుంటాయి. వాహన భయం. కొత్త ప్రయత్నాలు ఫలించును. ఆగస్టు నెల. ఈ మాసం మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చును. నూతన వస్త్రములు కొంటారు. మానసిక ఆలోచనలు చేయుదురు. కొన్ని అవమానాలుంటాయి. సెప్టెంబర్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. సంఘంలో గౌరవం ఉంటుంది. విపరీతమైన కోపం. మాట పట్టింపులుంటాయి. ఆరోగ్యంలో స్వల్ప లోపములు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల రాక. అక్టోబర్ నెల. ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. మానసిక ఆందోళన. గౌరవ హాని, కార్యహాని, ఇంటా బయట విరోధములు ఉంటాయి. అధికార ఒత్తిడి. పనుల్లో ఆటంకాలు. స్నేహితులు కలిసి వచ్చును. నవంబర్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అన్ని పనుల్లో ఆటంకాలు. వ్యాపార వ్యవసాయ పరంగా అనుకూలించును. వాహనం కొంటారు. మానసిక ఆందోళన. దూర ప్రయాణాలుంటాయి. ప్రేమ అనుకూలించును. ధనపరంగా స్వల్ప ఇబ్బందులు. డిసెంబర్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. భూమి తగాదాలు. గర్వం పెరుగును. శారీరక అలసట. శుభకార్యములు చేస్తారు. ప్రముఖులతో సంభాషణ. సంఘంలో రాజీనామాలు చేస్తారు. ఒప్పందాలకు అనుకూలం. తోబుట్టుతో విరోధాలు. జనవరి నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. శుభకార్యాలకు ధనం విరివిగా ఖర్చు చేస్తారు. వాహన ప్రమాదాలుంటాయి. దైవ దర్శనం. ఇతరుల వలన ఇబ్బంది పడతారు. అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు. అవమానపడతారు. ఫిబ్రవరి నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ధన నష్టం. స్త్రీ అపవాదులుంటాయి. వినోదాలకై ధనం ఖర్చు చేస్తారు. శుభకార్యములలో పాల్గొంటారు. పోలీసులతో గొడవలు పెరుగును. ఖర్చులు అధికమగును. మీ తెలివితేటలతో జాగ్రత్తగా ముందుకు వెళ్తారు. మార్చి నెల. ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. పుణ్యనదీ స్నానాలు చేస్తారు. సంతానపరంగా ఖర్చులు. రుణ ప్రయత్నాలు కలిసి వచ్చును. వస్తు సామాగ్రి కొంటారు. నరఘోష అధికమగును. పదవులు, సభ్యత్వాలు వచ్చును. గౌరవం ఉంటుంది. అనారోగ్య సమస్యలు.